ఇప్పుడు ఈ తీగ చేస్తామా మనం? జస్ట్ ఇట్లా తిప్పడమే కదా, పెళ్లిళ్ళలో పెట్టేది. స్వర్ణకారుల ఐక్యత, స్వర్ణకారుల ఐక్యత, వర్ధిల్లాలే వర్ధిల్లాలే, స్వర్ణకారుల ఐక్యత, వర్ధిల్లాలే వర్ధిల్లాలే. జాగృతి అధ్యక్షుడు నాయకత్వం. జాగృతి చాలా బాగుంది మేడం. నైస్. గోల్డ్ మేడం, అది గోల్డ్, అందుకే మంచిగా వంగుతుంది. నైస్ నైస్. జీవితకాలంలో నాకు కూలి ఇవ్వాలా మరి మీరు? అంతే, ఇలా పెట్టనా? మెత్తది కాబట్టి మంచిగా వస్తుంది జల్దీ. కొంచెం కొట్టినట్టు పని చేయండి. ఇప్పుడు మనము లాకెట్లు అవి చేయడానికి శాంచల్ ఉంటాయా మన దగ్గర? డిజైన్ ఉంటుందా? ఏమైనా ఉన్నాయా? చూపించండి. దీని కొంచెం పెద్ద చేద్దామా? అంతే కదా, కొడతానే ఉండాలి. మొన్న చార్మినార్ లో పోయినాము, పాపం వాళ్ళు కొట్టి 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 పెద్ద చేస్తారు. దీని ఫాయిల్ సేమ్ కదా, అది కూడా స్ప్రెడ్ అయితేనే ఉంటది. ఈ జిల్లా ఎస్పీ సహకరిస్తుండా మీకు మరి ఈ దొంగ బంగారం విషయంలో? లేదు మేడం, అదే నీకు చర్చిద్దామని. అసలు లేదా? అసలు లేదు మేడం. పోలీసు వాళ్ళు వచ్చి డైరెక్ట్ షాప్ ముందు నిలబడి కట్ అయిపోయింది. సారీ, పోలీసు వాళ్ళు వచ్చి నిలబడి మరి దొంగ తీసుకొస్తారు మేడం. షాప్ చూపిస్తారు, కొన తీసుకుపోయి ఇక్కడ సిద్దిపేటలో ఊరంగా తీసుకుపోతారు. అక్కడ మనం కుసబెట్టి ఆ దొంగని టార్చర్ చేస్తున్నారు. భయపడి మేము ఏం చేస్తామంటే, భయపడి అంత ఇంత కొనుక్కున్నా సరే అంత ఇంత ఇస్తామని చెప్పి మేము అందరం పోతాం. మళ్ళీ అంతా తీసుకొస్తాం. అప్పటిదాకా జైల్లో ఉంటారు. టార్చర్ ఆయన భయపడి భార్య మీద పుస్తకాలు కూడా ఇచ్చి చేయాల్సిన పరిస్థితి చాలా ఉన్నాయి మేడం. దగ్గర దగ్గర నా టర్మ్ లో 100 కేసులు ఇట్లా అయినాయి. అంటే ఓన్లీ మన భువనగిరి టౌన్ లో ఏ పోలీసులు వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా మొత్తం అంతే అంతే కాబట్టి చాలా పాటు ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చి మారడి షాప్ మరి ఘోరం అయిపోయింది. పని లేకుండా ఖాళీగా ఉంది కార్పొరేట్ వ్యవస్థ. ఇప్పుడు మారడానికి వస్తే ఏం కనబడుతుంది మేడం? చిన్న డెక్స్ అవి కనబడుతుంది. వాళ్ళ తన పెద్ద పెద్ద కనబడే వరకు వాళ్ళకే ఆకర్షించారు, ఎక్కువ ఉంటుంది. కనీసం అక్కడ ఇద్దరికి ఏంటంటే మేడం, ఒక ఊరిలో సొన్నకట్టు ఉంటుండే ఒక పుస్తకం చేసుకొని జీవనోపాధి చేస్తాం, భార్య పిల్లల్ని పోషించుకునేది. ఇప్పుడు ఆ స్థితి కూడా లేకుండా మేడం. అందుకని ఇప్పుడు ఆత్మహత్యలు అనేది సైనట్ తోటి, తర్వాత మళ్ళీ పురుగుల మందు తాగి కూడా చనిపోతున్నారు. దగ్గర దగ్గర ఈ మధ్యలో కూడా 100 కుటుంబాలు కూడా చనిపోయినారు. చాలా సంతోషకరం. జ్యువెలరీ వ్యవస్థ నశించాలి మేడం. మారవాడి వ్యవస్థ నశించాలి. జ్యువెలరీ దాంట్లో పుస్తమటలు అమ్మదు మేడం. అదొకటి మాకు ఫస్ట్ నుంచి వచ్చే జీవనోపాధి కాబట్టి కంపల్సరీగా అది కంపల్సరీ మనకు పుస్తమటలు అమ్ముకుంటే మాకు చాలా అంటే దాంతో పాటు మన నరసింహాచారి గారు మంచి ఐడియా చెప్పిండు. ఏంటంటే ప్రతి మండలానికి, ప్రతి నియోజకవర్గానికి ఒక క్లస్టర్ ఇవ్వాలి. 5 ఎకరాలు ఇచ్చి మాకు లోన్ ఇస్తే మేమే పెట్టుకుంటాము జ్యువెలరీ మాల్ లాగా, షాప్ లాగా. అప్పుడు మనవి కూడా పెద్ద షాపుల లాగా కనబడతాయి, మనమే ఇది అవ్వచ్చు కదా అన్నది అన్నారు. దానికోసం ప్రయత్నం చేయడం బెటర్ ఏమో అనిపించింది. పర్మనెంట్ సొల్యూషన్ ఒక కులానికి మేడం నేను చూస్తున్నాం కదా, ప్రతి ఒక్క కులానికి అన్ని రకాలు వస్తున్నాయి. మా సన్నకారు కల్లా పక్క పెట్టేస్తాం. మేము ఎన్నో దారుగా ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాము, మూమెంట్ ఇచ్చాము, ర్యాలీలు చేసాము, ధర్నాలు చేసాం. ఏం చేసిన లాభం లేకుండా అయిపోయింది. ఇప్పుడు దగ్గర ఏంటంటే మా సన్నకాల గురించి మీ ఫస్ట్ టైం మీరే స్పందించడం మేడం. ఇంతవరకు ఎన్నో రాజకీయ పార్టీలు ఎన్నో రాజకీయ పార్టీలు ఇవ్వాలి. ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి, రాజకీయ నాయకులు మేడం మా సంఘంలోకి వెళ్తాం మేడం. ఎక్స్పీరియన్స్